ఆల్ ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా, లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజెస్ వచ్చాయా చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ పౌర్ణమికి చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు కూడా మీ పర్సన్తో కోపం, మీరు ప్రజెంట్ జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. జస్టిస్ రావట్లేదు అని మీ పర్సన్తో మీరు గొడవలు పడాలనుకుంటూ ఉన్నారు. ఎందుకు గొడవలు పడద్దు, ఇంకా ఎక్కువైతే గొడవలు. ఓకే, మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్తో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. కుదరకుంటే మీ పర్సన్తో గొడవలు పడాలని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఏదో ఒక ఆఫర్ వస్తే బాగుంటుంది మీ పర్సన్ నుండి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదో 2 సిచ్యువేషన్స్లో జగిల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్తో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం కోరుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రావాలి మీ పర్సన్తో అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటూ జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎవరైతే కోర్టు కేసెస్లో ఉన్నారో, పోలీస్ స్టేషన్ గొడవల్లో ఉన్నారో, మీ పర్సన్ పరంగా మీకు న్యాయం జరగటం లేదు అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు జస్టిస్ అయితే వస్తుంది. ఓకే, జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, జస్టిస్ అయితే వస్తుంది. ఈ ఎనర్జీస్ ఎవరికైతే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే, గొడవలు పడద్దు, కూల్గా ఉండండి. ఓకే, ఏం మీ వైపు కూడా న్యాయం ఉంది అనుకో, దూరంగా ఉంటారు, కోపం పడతారు, మీకు దూరంగా ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. దానివల్ల మీరు గొడవలు పడాలనుకుంటారు. కానీ గొడవలు సమాధానం కాదు కదా. మీరు గొడవలు పడాలనుకున్నా, తను గొడవలు పడాలనుకున్నా కానీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ రావాలి కదా. సో కొంచెం మీరైనా సరే కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. ఓకే, కూల్గా ఉండండి. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అమావాస్యకి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్యకి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. జస్టిస్ ఫస్ట్ కార్డే మీ ఎనర్జీస్లో ఏదైతే వచ్చిందో మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారు. జస్టిస్, మీకు జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా మీకు జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. సూపర్, ఎనర్జీస్ పాజిటివ్గానే వస్తున్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్ అనకూడదు, పాజిటివిటీ వస్తున్నాయి అని చెప్పి అనకూడదు, అప్పుడే నెగిటివ్ వచ్చేస్తుంది. టెంపరెన్స్, బ్యాలెన్స్. ఓకే, సూపర్. కింగ్ ఆఫ్ సోర్డ్స్. అరే ఎనర్జీస్ భలే వస్తున్నాయి. 2 ఆఫ్ పెంటికల్స్ సేమ్ మీ ఎనర్జీస్లో కూడా వచ్చేసింది ఇదే ఎనర్జీ. మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకే, ద టవర్. ఓకే, Nine of Cups, Ace of Pentacles, 10 of Cups, 10 of Swords, and Queen of Pentacles, 9 of the Moon. ఓకే, మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకే, కొన్ని నెంబర్స్ లెటర్స్ అయితే చెప్తాను. నెంబర్స్ అయితే 11, 5, 14, 2, 10, 1,
9, 16, 18 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి Q, T, E, N, S, J, I, U, R, G ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. నెంబర్స్ లెటర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి, మ్యాచ్ కాని వాళ్ళు లీవ్ ఇట్, వదిలేసేయండి. ఎనర్జీస్ మేజర్ అర్కానా కార్డ్స్ వచ్చాయి, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఓకే, మీ పర్సన్ మీ ఎనర్జీస్లో ఏవైతే ఎనర్జీ వచ్చాయో మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ మీరిద్దరూ సప్రెషన్లో ఉన్నారు, దూరంగా ఉన్నారు, ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఎవరైతే పోలీస్ స్టేషన్ గొడవల్లో కోర్టు కేసెస్లలో ఉన్నారో మీ ఇద్దరి సప్రెషన్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ మీకైతే జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఓకే, మీరు ఎవరైతే బాధపడుతూ దూరంగా ఉన్నారో మీకు మీ లైఫ్లో మీ పర్సన్ జస్టిస్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇంకా తను కూడా మీరు జస్టిస్ కోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. యూనివర్స్ అనేవి తన వైపు కూడా ఎనర్జీస్ అనేవి చేంజ్ చేస్తుంది. ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎనర్జీస్లో చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి, వచ్చాయి కూడా ఆల్రెడీ. మీ సపరేషన్ గురించి ఆలోచిస్తూ మీకు అనేది జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అన్నీ ఉన్నా మీరు తన విష్ కంప్లీట్ కావాలంటే మీరుంటేనే తన విష్ కంప్లీట్ అవుతుంది. దాని పరంగా మీరే చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీకు దూరంగా ఉన్నందుకు మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు, మిస్ అవుతూ ఉన్నారు, చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉన్నారు. 1 minute. ఓకే, ఓకే, మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటూ ఉన్నారు. ఏదో ఒక ఆఫర్ అయినా మీకు ఇచ్చి మీ ఇద్దరి మధ్య మళ్ళీ కాంప్రమైజ్ అనేది చేయాలని చెప్పి మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మీకు ఏదో ఒక మనీ పరంగా కానీ ఏదో ఒక ఆఫర్ అనేది మీకు ఇచ్చి మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి, మీకు జస్టిస్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా యూనివర్స్ని ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. మీ పర్సన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మీ పైన కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకంటే మీ కిడ్స్, మీరు హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటూ ఉన్నారు. మీకు దూరంగా ఉన్నందుకు, మీ కిడ్స్ మీకు హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకున్నందుకు మీకు దూరంగా ఉన్నారు కదా. మీ మధ్య ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో, ఏదైతే గొడవలు జరిగాయో వాటి పరంగా మీ పర్సన్ని మీరు బ్లేమ్ చేసి ఉంటారు. దాని మూలంగా మీ పర్సన్ మీ పైన కొంచెం కోపంగా ఉన్నారు, ముండిగా వెయిట్ చేస్తున్నారు. ఏదైతే అదేంది అని చెప్పి కోపంగా వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. చాలా మీరే ఏదో తనని బాధ పెట్టారు, మీ వల్ల తను ఏదో బాధపడ్డారు, ఎక్కువ పెయిన్కి తీసుకున్నారు. అందుకు దాని పరంగా మీ పర్సన్ ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. తన హెల్త్ కండిషన్ కూడా ప్రజెంట్ అయితే అంత హెల్త్ కండిషన్ కూడా ఇంప్రూవ్ లేదు, బాగలేదు. హెల్త్ కండిషన్ అయితే బాగలేవు. అలా మీ పర్సన్కి 2 సిచ్యువేషన్స్లో జగిల్ అవుతూ ఉన్నారు. మీ పరంగా లేదా ఇంకోటి మనీ పరంగా, హెల్త్ ఇష్యూస్ పరంగా, ఇలా 2 సిచ్యువేషన్స్లో మీ పర్సన్ జగిల్ అవుతూ ఉన్నారు. మనీ పరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఎక్కువగా మీ పర్సన్ చుట్టూ బాధ పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీ పర్సన్కి మంచి చెప్పే వాళ్ళకంటే బాధ పెట్టే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాని మూలంగా మీ పర్సన్ ఇంకా ఇంకా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు, బాధపడుతూ ఉన్నారు. హెల్త్ కండిషన్ కూడా ఆలోచించి హెల్త్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. మనీ పరంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఏదైనా సరే మీ పర్సన్కి మీరు లేని లోటు అనేది తెలుస్తుంది. మీరు మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటూ, మీతో మీ కిడ్స్తో హ్యాపీగా ఉండాలనుకుంటూ ఉన్నారు. మళ్ళీ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనుకుంటూ, మీకు జస్టిస్ చేయాలనుకుంటూ ఉన్నారు. మీ సపరేషన్కి ఏదో ఒక న్యాయం చేయాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే. ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎనర్జీస్లో కొంచెం మార్పు అనేది వచ్చింది. ఓకే, పాజిటివ్ ఎనర్జీ.